ఇంకా ఆలస్యం దేనికి డియే? నువ్వు చెప్పిన గంటలో అప్పుడే అరగంట వెయిటింగ్ లోనే అయిపోయింది. ఏదో మా ఆవిడ మనసు విరిచేయడానికి నేను నాటకం ఆడమంటే నిజంగా జీవిస్తున్నావేంటి? సరే నేను చెప్పిన డైలాగ్ గుర్తున్నాయా? ఇది మా ఆవిడ వచ్చేస్తుంది. కూర్చో. ప్రియా అబ్బా ఆ మాట అనంతరం దగ్గర నుంచి మత్తుకుంటున్నాను. ప్రియాని పిలిస్తే ప్రియా పచ్చళ్ళలో నేను ఒక రకం అనుకుంటాను. మై డియర్ కృష్ణ అని పిలువు. మై డియర్ కృష్ణ. ఏడుపు నన్ను అర్ధంగా స్వీకరిస్తానని రేడియోలో వార్తలు చెప్పినట్టు రోజుకు 3 సార్లు చెప్తుంటే ఎంతో మురిసిపోయాను. ఇప్పటికీ సోదర కోట్ల పాటల్లాగా రోజుకు 6 సార్లు ఇదే రికార్డు వేయగలను ప్రియతమా. మనకు పుట్టబోయే బిడ్డల్లో మొదటి వాడిని డాక్టర్ని చేస్తానంటే ఐస్లా కరిగిపోయి నేను నెల తప్పాను. నిజమే నిజమే, కానీ నా మొత్తం జీవితాన్ని ఒక ఆరరాక్షసి ఐస్ క్రీమ్ లాగా మార్చి చెంచా లేకుండా తినేస్తుంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ప్రియతమా. ఏడవకుండి ఏడవకు. మీరేం బాధపడకండి. నువ్వా రాదా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. మీ ప్రేమ కథంతా విన్నాను. విన్నావా? చూసావా నా పరిస్థితి? ఈవిడా మీరు ప్రేమించిన ప్రియురాలు. అవునవును. నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే నా స్థానంలో ఉండాల్సిన వ్యక్తి. సరిగ్గా అర్థం చేసుకున్నావు. అయినా ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు దాచారు చెప్పండి. భయమేసి. అయినా భార్య భర్తకు ఇంకో కేసుందని తెలిస్తే ఆ కోపంలో వెరెత్తిపోయి. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అందరిలాంటి ఆడదాన్ని కాను. అదే కదా నా బాధ. నా వల్ల మీరు విడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అంత త్యాగం నేను చేయలేనండి. మంచో చెడో మీరిద్దరు ప్రేమించుకో. అవును. మేమిద్దరం కలిసి మీతో కాపురం చేస్తాం. ఆమె కూడా నాతో పాటే ఉంటుంది. రాచెల్లి ఇంటికి వెళ్దాం. నేను ఆయన పెళ్ళాని కాదు, ఆయన నమ్మగుడు కాదు. తప్పమ్మా, భర్తనంతంత మాట్లాడకూడదు చెల్లి. నేను చెప్పేదంతా నిజమే తల్లి. ఆయన నన్ను భార్యగా నటించమంటే 100 రూపాయలు కిరాయి ఒప్పుకున్నాను. ఇందాక నేను చెప్పిన డైలాగులన్నీ ఆయన నేర్పినవే. ఏమండి, ఆవిడ చెప్పిందంతా నిజమేనా? రాదా మాట్లాడరే. అంత మాట్లాడే ధైర్యం లేని వాడివి నన్ను ఎందుకయ్యా రమ్మన్నా? ఏమాయ్ ఆగక్కడ. నీకు కావాల్సింది కిరాయి. ఇదిగో తీసుకెళ్ళు. పొద్దుటే మంచి బేరం తగిలింది. ఏమండి, ఇంకా నాటకం అయిపోలా? అయిపోయిందే. అయితే ఇల్లు అటు కాదు, ఇటు. ఎవరండి మీరు? నేను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు, లోపలికి రండి. ఆంటీ ఆంటీ, జనాభా లెక్కలు రాసుకుంటానికి వచ్చారంట. నమస్కారం. నమస్తే, కూర్చోండి. అంకల్ అంకల్, జనాభా లెక్కలు రాసుకుంటానికి వచ్చారు. మీ ఫ్యామిలీ పర్టికులర్స్ కావాలమ్మా. అడగండి, ఏం కావాలో. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? నేను, మా ఆయన, ఇంటావిడ. మీ ఇంటావిడ పేరు? ఎస్ సుబ్బమ్మ గారు. బెడ్ మీద కాదు, కింద విదిలించండి. సారీ. ఆవిడ వయసు అండి? 20 అండి. కాదండి, 45. మీ ఇంటాయన పేరమ్మా? ఉప్పటిపాటి కృష్ణారావు అండి. వయసు? 55. 25 అండి. మీ పేరమ్మా? రాధ. వయసు? 15. 20 అండి. మీ ఆయన ఎక్కడ పనిచేస్తున్నారమ్మా? రాజ్యలక్ష్మి ఇండస్ట్రీస్ అండి. మీకు పిల్లలు ఎంతమంది అమ్మా? ఇంకా లేరండి. పోనీ ఇంకుందా కొంచెం? ఏమిటి నీ ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నావు? ఇవి జనాభా లెక్కలు. అవునాయి, ఆవిడ చెప్పేమని అబద్ధాలు. అబద్ధాలా? అంటే మీ పేరు కృష్ణారావు, వయసు 25 సంవత్సరాలు, రాజ్యలక్ష్మి ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్నారు. ఇది అబద్ధం అండి? అంతవరకు కరెక్ట్. నా పైన చెప్పినవని అబద్ధాలు. అంటే ఆవిడ పేరు రాధ, వయసు 20 సంవత్సరాలు, ఇది అబద్ధం అండి? అంతవరకు కరెక్ట్ అండి. ఆ పైన చెప్పినవని అబద్ధాలు. ఆ పైన ఆవిడేం చెప్పలేదండి, అంతవరకే చెప్పారు. అయినా మాకు కావాల్సింది కూడా అంతవరకే. అది కదండి, మీకు జనాభా లెక్క అంటే ఏవో ఇన్ఫర్మేషన్ అవి ఉంటాయి కదండి. మీరు చెప్పేవని అబద్ధాలు ఉన్నాయండి. అబద్ధాలా? నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడతారా? అమ్ములు, పడిపోతుంది.